దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. గత వారంలో దేవుడు అనుగ్రహించినప్పుడు దానిని ఎవరు ఆపగలరు అనేటువంటి అంశాన్ని మనం యోవేలు గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం. దేవుడు అనుగ్రహించే దేవుడు అని మనం గత వారంలో మనం నేర్చుకున్నాం. అనుగ్రహించే దేవుడు ఏమనుగ్రహిస్తాడు అని మనం అంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అనే ఒక అంశాన్ని నేర్చుకున్నాం. రెండోది, అడిగినవి పొంది ఉన్నామని నమ్మి మీరు అడగాలి. మూడోది, ఆయన మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడిగితే అది ఆయన ఇస్తాడు. నాలుగవది, పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఎంత ఖచ్చితంగా చేస్తానన్నాడు. ఆఖరిది, ఆఖరి మాట ఏంటి? మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడుగుడి, అది మీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అడిగినప్పుడు అడిగితే ఇచ్చే దేవుడు. అందుకే ఆయనకు ఒక పేరు, అనుగ్రహించే దేవుడు. ఏ దేవుడు? ఈరోజు అనుగ్రహించే దేవుడు మనకేం అనుగ్రహించాడో కొన్ని విషయాలు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, అందరూ తీసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మీరు ఆలోచన చేస్తే యేసు ప్రభువారు 3 ప్రార్థనలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ 3 ప్రార్థనలు చెప్పే ముందు కొన్ని దేవుడు ఏం మనకు అనుగ్రహించాడో ఇక్కడ ఒక 5 విషయాలు ఉన్నాయి. ఒకటి, 7వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. దేవుడు ఏమనుగ్రహించాడు ఇక్కడ? మాటలు. ఏంటి చెప్పండి? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను అన్నాడు. రెండోది వచ్చేద్దాం. ఇదే 17వ అధ్యాయం 22వ వచనం. ఉన్నలాగున ఏకమై ఉండవలనని మహిమను నేను వారికి ఇచ్చి. ముందు ఏమి ఇచ్చాడని చెప్పాడు? ఆయన మాటలు ఇచ్చాడు. ఇక్కడ ఆయన మహిమ ఇచ్చాడంట. 12వ వచనం కూడా చూద్దాం. వారిని చూడండి, నీ నామమందు నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేనేం చేశాను? కాపాడి తిని, భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరిన రాశిపుత్రుడు తప్ప ఎవడు నశింపడు. మూడవది, మొదటిది ఏంటి? ఆయన మాటలు మనకు అనుగ్రహించాడు, మహిమను అనుగ్రహించాడు, ఇక్కడ కాపుదలను దేవుడు అనుగ్రహించాడు. 14వ వచనం. వారికి నీ వాక్యము ఏమిచ్చాడండి? చెప్పండి. వాక్యం ఇచ్చాడంట, మాటలు ఇచ్చాడు, మహిమ ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఇన్ని దేవుడు ఇస్తూ ఉంటే ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుడు ఇంకా ఏమి అనుగ్రహించాడు అనంటే 5వది చూద్దాం. 14వ వచనం, 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో నాతో కూడా ఉండాలని మహిమను ఉనిపై. ఓకే, ఇక్కడ దేవుడు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని
అంటే ఇక్కడ మహిమను చూడాలంటే అర్థం ఏంటంటే నేను ఎక్కడ ఉంటానో వారు కూడా అక్కడే ఉండాలి. ఎన్ని నేర్చుకున్నారు ఇప్పటికి? ఒకటి చెప్పండి. ఆయన మాటలు అనుగ్రహించాడు, మహిమ అనుగ్రహించాడు, కాపుదలు అనుగ్రహించాడు, వాక్యం అనుగ్రహించాడు. ఆయన ఎక్కడ ఉంటాడా మహిమలో ఉండే భాగ్యాన్ని నీకు ఇచ్చేశాడు. ఇది దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప ఈవులై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యాలు ఇవన్నీ. దానికి ముందు దేవుడు ఇక్కడ ఏమై ఉన్నాడో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే 21వ వచనం, 17వ అధ్యాయమే 21వ వచనం. తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు. ఆగుదాం. దేని గురించి ప్రార్థన చేయట్లేదు అమ్మా? అమ్మ మీకేం అర్థమైంది తల్లి? మీకేం అర్థమైంది? మళ్ళీ చదవవచ్చును, మీరు మనసులో చదువుకోండి, నాకు చెప్పండి. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థన చేయుటలేదు. అర్థమైందా? ఏమర్థమైంది? బైబిల్ అన్నీ అర్థమైనట్టు ఉంటాయి కానీ అర్థం కావు. మొన్న నేను ప్రేయర్ వారియర్స్ గ్రూప్లో చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను. ఏంటి? దేవునికి అర్పణ అర్పించేటప్పుడు పులిసినదేది అర్పించాలని చెప్పాను, అర్పించకూడదని చెప్పానా? అర్పించకూడదని చెప్పాను. తర్వాత మళ్ళీ పులిసినది అర్పించవాలని ఉంది. 2 సార్లు ఉందా? బైబిల్లో కొన్ని రివర్స్గా ఉంటుంటాయి, జాగ్రత్త చదవాలి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమైనా ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీవు యేసయ్యా, నీవు తండ్రి అయిన దేవా, నీవు నేను కలిసి ఏకమై ఉన్నాం, మనలాగే వారు మనతో ఏకమై ఉండాలని నేను ఏం చేయట్లేదు. ఇదేం ప్రార్థన? ఎందుకు చేయట్లేదు? మనము ఎందుకు ఈ ప్రార్థన చేసాడనంటే యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు ఇద్దరూ ఒక్కటే. ఎవరండి? మీకు బాగా అర్థమని చెప్తాను. యోహాను సువార్త 14:23 మీరు చదివితే, ఇది మూసేయకండి, 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఎవరండి? అందరూ చెప్పి, మేము వాని యొద్దకు వచ్చి, వాని యొద్ద, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము అన్నాడు. మేమంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అక్కడ యేసుప్రభు ఎవరి గురించి చెప్తున్నాడు? తండ్రి గురించి. తండ్రి ఉన్నాడు, కుమారుడు. బైబిల్లో త్రియేక దేవుడు అనే పదం కనపడదు, కానీ త్రియేక దేవుడు అనే పదం కన్నా మేము అన్న ప్రతి దగ్గర అక్కడ త్రియేక దేవుడు అని రాసుకోవచ్చు. మరి చదవం వచనం. యేసు ప్రేమించిన యెడల ప్రేమించును, వచ్చి. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు తన ఓన్ స్టేట్, మేము వాని యొద్దకు వచ్చి. అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన ఇద్దరు ఒక్కటే. మనము ఆయనలో ఏకత్వం కాదు. మనం ఆయన స్వభావం ధరించుకోగలమండి? ఆయనలాగా ఉండగలం? మనం ఉండగలమండి? మీకు ఇంకా బాగా అర్థం చెప్తాను. దేవుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నేనైనా మాట్లాడాడు విషయాలు కొన్ని ఉన్నాయి, కానీ మేము అని ఒక దగ్గర మాట్లాడాడు. యెషయా 46 చూడండి ఒకసారి.
యెషయా గ్రంథం 46వ అధ్యాయం నేను చెప్తాను. 5వ వచనం. 46వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 46. మేము అమ్మ ఒక్కొక్క ముక్క చదువుదాం, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మేము సమానులమని నన్ను ఆగుదాం. మేము సమానులమని నన్ను ఎవనికి అర్థమైందండి మీకు? పాస్టర్ గారు బాధ కొత్తగా ఉందా అమ్మా? మేము అని ఉందా లేదా అక్కడ? ఇప్పుడు ఈ దేవుడు పై వచ్చిన నిన్ను ముందు వచ్చే వరకు ఎత్తుకునేవాడని నేనే అన్నాడా? నేనే 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 అన్నీ నేనే అన్నాడా? మరి 6వ వచనం వచ్చేటప్పటికి అదేంటి మేము సమానులమని. ఎవరు సమానులు? మేము అని అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ సమానమే. ఇక్కడ మేము అన్న దగ్గర త్రియేక దేవుడిని యాడ్ చేసుకోవచ్చు మనం. మేము సమానులమని, మళ్ళీ ఏకత్వం వచ్చేసింది ఏంటి? మేము అన్నాడు, మళ్ళీ ఇక్కడ నేను అన్నాడా లేదా? బైబిల్ని మీరు అర్థం చేసుకుంటూ చదవాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరు కదా, ముగ్గురు ఒక్కటే. అందరు మీకు బాగా తాటిపండు చూశారు? తాటిపండు తిన్నారు ఎప్పుడైనామ్మా? అందులో టెంకలు ఉంటాయా? 3 2 ఉంటాయి. పండు అంతా కలిసి తాటిపండు అంటారా? 3 టెంకలు తాటిపండు అంటారా? 3 కలిస్తే ఇంకా బాగా చెప్తాను. బత్తాకాయ అంటారు మీరు? బత్తాకాయ బత్తాకాయ. కొన్ని చోట్ల బస్తాకాయ అంటారు, అదే కాయని. కొన్ని చోట్ల బస్తాకాయ అంటారు. అంటే నాకు ఎక్కువ బస్తాకాయ అంటే నాకు తెలుసు, అంతేనా? మన ఊర్లో ఏమంటారు? బత్తాకాయ నారింజకాయ వేరు, బత్తాకాయ వేరు కదా. ఓకే, ఇప్పుడు అందులో ఎన్ని తొనలు ఉంటాయి? చాలా ఉంటాయి కదా. మరి మీరు ఏమంటారు దాన్ని? బత్తాకాయ అంటారు, అంతేనా? దేవుడు కూడా అందులో, అంటే ఉదాహరణ మీకు అర్థం చెప్పి అట్లతో దేనికి పోలిక కాదు. ఆదికాండంలో తీయదులండి, ఆదికాండం నేను చెప్తాను. మన పోలిక చొప్పున నరులను చేయదు, మన కింద వచ్చేటప్పటికి తన పోలిక చొప్పున అన్నాడు. ఇక్కడ కూడా మేము సమానులమని. నన్ను ఎవరికి సాటి చేస్తారు? మేము సమానులమని ఎవరును నాకు పోటీగా చేస్తారు. దేవుడికి పోటీ ఎవరండి? ఎవ్వరు లేరండి. అదే విషయాన్ని ఇక్కడ యోహాను సువార్తలో ఒక ఖండితంగా చెప్తున్నాడు. ఏంటి తెలుసా? మనము ఆయనకు సమానం కాదు, మనం ఆయనతో సమానము కాదు. అందుకే యేసు ప్రభు వారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు 21వ వచనంలో, వారు నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన. మరి ఎలా ఏకం అవ్వాలి దేవుడితో? అంటే వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. ఏసై తండ్రి అయిన దేవుడు నువ్వు నేను ఎలాగున్నా అలాగే ఏకత్వం కాదు. వాళ్ళు ఎలా ఏకత్వం అవ్వాలి? వారి వాక్యం ఉండాలి, యేసు ప్రభునందు విశ్వాసం. చాలామంది మేము యేసు ప్రభుని నమ్మేసుకుంటామండి అంటారు. మేము గౌరీపట్నం గుడికి వెళ్ళామండి, అక్కడ కొబ్బరికాయ కొట్టామండి, గుండు కొట్టించుకున్నామండి, దేవుడు చాలా గొప్ప దేవుడు అంటే అంతే. తర్వాత ఈ స్వస్థశాలకు వెళ్తుంటారు చాలామంది, ప్రార్థనలకి, స్వస్థశాలకి వెళ్ళేవాళ్ళు ఆదివారం గుడికి వస్తారా? అప్పుడు రావు గారు ఎట్టేవారు ఇక్కడ ప్రార్థనలో, లచ్చారం ప్రార్థన మొత్తం వీధి ఎవడ మడగడ ఖాళీ. ఆ రోజు
ఆదివారం ఎంతమంది గుడికి వచ్చేవారు? ఎవడు గుడికి రాడు. ఎందుకు? వారికి వాక్యం వింటున్నారు కానీ విశ్వాసం అనేది ఇంకా వాళ్ళలో బయలుపడలేదు. దేవునితో ఎవరు ఏకస్తులు అని అంటే యేసుప్రభువు వారు ప్రార్థన, వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచటం వలన వారు ఏకమై ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఏకమవ్వాలంటే, దేవునితో మనం ఉండాలంటే ఆయన అనుగ్రహించినవి మన జీవితాలలో ఉండాలి. ఏముండాలి? ఆయన అనుగ్రహించినవి. అందులో ఎన్ని చెప్పుకున్నాం? త్వరగా కొద్దిగా వివరిస్తాను, అన్నీ వివరించను, ఎక్కువసేపు చెప్పను. మొట్టమొదటి మాట ధ్యానం చేద్దాం. 17వ అధ్యాయం 7వ వచనం. మాటలు అందరు చెప్పండి. మొట్టమొదటి దేవుని మాటలు చెప్పండి. అందరు చూడండి. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు దేవుని మాటలే పలుకుతున్నారా? దేవుని మాటలే వింటున్నారా? ఉదయం నుంచి దేవుని మాటలే వింటున్నారా? దేవుని స్వరాన్ని వింటున్నారా? వాక్యం చదువుతున్నారా? నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఎవరి మాట? దేవుని మాట అగ్ని వంటిది అంటే ఎలాంటి చెప్పండి. నిజంగా నీలో ఒక వాక్యం వస్తే అండి, అది అగ్నిలాగా ఏం చేస్తుంది? నీలో దహిస్తుంది. ఇంకోటి అన్నాడు, ఆయన మాట సుత్తి వంటిదంట. ఎలాంటిది? బండను బద్దలగొట్టు మిమ్మల్ని సుత్తిచ్చి కొడితే ఎట్లా ఉంటుంది? చచ్చు అమ్మా, నిజంగా సుత్తిచ్చి కొడితే చెప్తాం కదా. కానీ సుత్తి లాంటిదన్నాడు అంటే సుత్తి కొట్టమని కాదు. ఏమని? మీకు ఎవడైనా లేనిపోని మాటలు చెప్పాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? బాగా సుత్తి కూడా ఎత్తడాడండి, సుత్తి కొట్టకరా బాబు. సంఘంలో కూడా సుత్తి కొట్టకూడదు. ఏం కొట్టకూడదు? అప్పుడప్పుడు పాస్టర్ గారు సుత్తి కొడుతుంటారు. ఏ సుత్తి? అమ్మా కరుణ కుమారి, నువ్వు సంఘానికి రాకపోతే, పాటలు పాడకపోతే చర్చి ఏమీ లేనట్టుందమ్మా అంటే పాస్టర్ గారు ఏం కొడుతున్నారు? సుత్తి వేస్తున్నాడు. భలే సుత్తి పాస్టర్ గారు ఆడు. ఎవడాడు? సుత్తి పాస్టర్ గారు. ఏసన్న గారు ఒకడు ఎవరన్నా పొగిడాడు అనుకోండి, వీడు సుత్తి పాస్టర్ అని పేరెట్టండి అని ఇవ్వడంట. ఎవరు? ఏసన్న గారు. అయ్యగారు ఇలాగా అని ఉంటారు. ఎందుకు ఆయన పొగడాలి అని పొగడు అంటే ఇష్టం ఉండదు. దేవుని మాటలు నీలో ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? బైబిల్లో చాలామంది ఆస్వాదింపబడే కారణం దేవుని మాటలు వారి నోట దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఇక్కడ ఉంచాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి. ఈరోజు దేవుని వాక్యం మీకు ఇస్తున్నాను. ఆయన మాటలను మీకు ఇస్తున్నాను. ఆయన ఆజ్ఞలు మీకు ఇస్తున్నాను. ఇవన్నీ మీరేం చేయాలి చెప్పండి? పాటించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో దాన్ని నెరవేరిస్తే దాని ఆశీర్వాదం మనతోనే ఉంటుంది. తెలుసా మీకు? దాని ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మీకు దేవుడి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞ పాటించండి. ఆజ్ఞను పాటిస్తే దాని వెనక వచ్చే ఆశీర్వాదం దేవుడు మీకు బాగా అర్థం చెప్తాను. ఒక రాజుగారు తన 3 మంత్రులను పిలిచాడు. ఎంతమంది చెప్పండి? 3 మంత్రులను పిలిచాడు. పిలిచి మీరు అడవికి వెళ్ళి నాకు ఇష్టమైనది ఏదో తీసుకురండి అన్నాడు. అనగానే 3 అడవికి వెళ్ళారు. అడవిలో ఏం దొరుకుతాయి? ఆకులు, అలములు, జంతువులు. పళ్ళేం దొరకవా? మరి చెప్పండి. ఆకులు, అలములు అంటే మీరు ఎప్పుడు మాకంటే ఫారెస్ట్ అంటే తెలీదు, మాకు అడవిలో ఏమి దొరకో. ఏదో పళ్ళు దొరుకుతాయి కదా. అప్పుడు ఏం జరిగిందంటే, మొట్టమొదటి ఏం చేశాడంటే, ఆడు పాపం అడవి అంతా తిరిగి మంచి పళ్ళు ఎక్కడైతే పళ్ళునో ఆ పళ్ళన్నీ కోసుకొని గోల్లో నింపుకున్నాడు. ఏం కోసాడు? మంచి పళ్ళు. అందరూ చెప్పండి. రెండోవాడు ఉన్నాడు కదా, ఆడేం చేసాడంటే, ఏం రాజుగారికి ఇష్టమైంది ఏముంటుంది, ఇక్కడ ఏం దొరకట్లేదని చెప్పేసి సగం కుళ్ళిపోయి సగం
బాగున్న పళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఏరీడు ఒక బ్యాగ్ సంచిలో, గోను సంచిలో వేశాడు. ఇంకోడెవడో మూడో అన్నాడు. వాళ్ళిద్దరూ మంచిది తెస్తారులేని తేవాలేంటి, రాజుగారికి ఏం తక్కువ, రాజుగారు బోళ్ళు మాంసాలు తింటాడు, మేము తేవాలా, అది ఇష్టమైంది అయితే మేము తేవాలని చెప్పి ఏం చేశాడంటే ఆ ఆకులన్నీ కోసాడంట. ఏం కోసాడు? అందులో ఎండిపోయిన ఆకులు ఉన్నాయి, పచ్చి ఆకులు ఉన్నాయి. ఇంకా ఏం చేశాడంటే బ్యాగ్ నిండిపోవట్లేదని చెప్పి ఆకులు ఎన్ని పెట్టి నిండుతుంది బ్యాగో, అందులో రాళ్ళు వేసాడంట. ఏం వేసాడు? 3 బ్యాగులు తీసుకొచ్చారు రాజుగారి దగ్గరికి. అడుగుతున్నారు రాజుగారు, నేను చెప్పిన ఆజ్ఞను పాటించారు, నా మాటను మీరు పాటించారు కాబట్టి నువ్వేం తెచ్చావు? అయ్యా నేను పళ్ళు తెచ్చాను. ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో వేసాడు అన్నారంట. ఎక్కడ? ఈడు అనుకున్నాడు అనవసరంగా తెచ్చాను రా బాబా, జైల్లో వేసాడు. రెండో వాడు అన్నాడు, ఏరా ఏం తెచ్చావు? అయ్యా మీకు ఈ పళ్ళు తెచ్చాను అయ్యా, ఈయన్ని కూడా తీసుకెళ్ళి జైల్లో వేసాడు అన్నాడంట. ఎక్కడ? మూడో వాడు వచ్చాడు, అయ్యా మహాప్రభు మీకోసం ఆకులు తెచ్చాను, రాళ్ళు తెచ్చాను అన్నాడంట. ఈయన కూడా తీసుకెళ్ళి ఎక్కడేసి జైల్లో ఫుడ్ ఎవరు పెడతారు అమ్మా? ఫుడ్ ఎవరు పెడతారు? జైలు వేసిన పెట్టాలి కదా. అప్పుడు ఏం చేశాడంటే ఎవడు తెచ్చిన బ్యాగ్ ఆడు జైల్లో పెట్టి 30 రోజుల దాకా మీకేం పెట్టం, మీరు తెచ్చిందే తిని బతకాలన్నారంట. నా పాయింట్ అర్థం లేదా? మొదటివాడు ఏం తెచ్చాడు? మంచి పళ్ళు తెచ్చాడు. రెండోవాడు సగం కుళ్ళిపోని. మూడోవాడు 24 గంటలు గడిచిపోయేటప్పటికి ఆకలి వేసేస్తుంది. ఎవరికి? ఆ తెచ్చిన బట్టలు చెప్పారు, ఒరేయ్ మీరు ఏం తెచ్చారో అవి తిని 30 రోజులు బతకాలి. ఎన్ని రోజులు? ఇప్పుడు రాళ్ళు తెచ్చినోడు ఆకలి తెచ్చినోడు పరిస్థితి, ఆకలి తింటాడా? పుచ్చిపోయింది అది తింటాడా? మొదలుడు హ్యాపీ. అయితే ఫస్ట్ రాళ్ళు ఆకులు తెచ్చినాడు 5 రోజులకే చచ్చిపోయాడు. ఎందుకు? ఆకులు తింటాడు, రాళ్ళు తింటాడా? తినలేడాడు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే ఆయన ఒక మాట చెప్పాడు, మీరు నాకు ఇష్టమైనది తీసుకురండి అన్నాడు. తింటాడో తర్వాత వరద విషయం. ఇలా ఏం చేయాలి? మాట విని ఇష్టమైనది తేవాలి కదా. అటు చచ్చిపోయాడు. మధ్యలో వాడు ఇంకోటి ఉన్నాడు కదా, ఈడేం తెచ్చుకున్నాడు? ఆ కుళ్ళిపోయిన అవతల పండు తింటున్నాడు కానీ అవతలదే ఆకలి వేసేసి అవి కూడా తినేద్దామని చూస్తే ఈడు 10 రోజుల్లో చచ్చిపోయాడు. ఎవడు? ఆఖరోడు ఉన్నాడు కదా, ఆడు 30 రోజులు బతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు బతికాడు? ఆయన మాట విన్నాడు. ఎవరి మాట? రాజుగారు నాకు ఇష్టమైనది మీరు తీసుకురండి, 3 బతుకును. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని మాట వింటే ఆ మాట వెనకాల ఆశీర్వాదం నీ వెనకాలే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చేయమని చెప్పాడు దేవుడు, అలాగే చేయండి. దాని వెనకాల వచ్చే ఆశీర్వాదం ఎవరికి ఇస్తాడు దేవుడు? చెప్పండి, ఎవరికి ఇస్తాడు? మీరు అనుకోవచ్చు మేము ఇచ్చేది ఇంత ఇస్తాం, ఇంత ఇచ్చేది వల్ల దేవుడు మాకు ఇంత ఇచ్చేస్తాడేమో అనుకోవచ్చు. దానివల్ల ఏం కాదు. ఆయన మాటను పాటిస్తే, అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ధర్మశాస్త్రం వినువారు ధన్యులు కాదు కానీ నీతిమంతులు కాదు, దానిని విని ఆచరించి పాటించువాడు ఆడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన మాటలు ఉన్నాయి కదా, ఆ మాట ప్రకారం మీరు అనుసరిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పళ్ళు ఎలాగైతే దేవుడు తిరిగి ఇచ్చేసాడో దేవుడికి అవసరం లేదు. అప్పుడప్పుడు పాట పడతాం, వేలాది నదులంతా పండ పట దేవుని స్తోత్రం చెప్పండి. అందరికి గర్భఫలం ఉంది కదా, ఎవరిచ్చారు? మరి పాడుతున్నారు మీరు. నా గర్భఫలమైన జ్యేష్ఠపుత్ర నీకు ఇచ్చినా అంటున్నాం కానీ ఇస్తున్నావా? అయ్యి బాబోయ్, నా కొడుకు కలకటేరు, నా కొడుకు మిలిటరీ అధికారి, నా కొడుకు పెద్ద ఇది కావాలి, ఇదే
సో పాయింట్ ఏంటంటే ఆయన మాటలు విని. ఆయనకి ఏమేమి ఇచ్చిన రుణము? రెండోది చూద్దాం, 14 వచనం. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. మొదట ఏమిచ్చాడు? ఆయన మాటలు. ఈ మాటలు జీవం కలిగిన మాటలు దేవుడు ఇచ్చాడు. రెండవది వాక్యము. ఏంటి చెప్పండి? నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే దేవుని మాటలు చీకటిలో ఉన్నవాడికి ఎలాగ ఉండాలి? వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది చీకటిలో నడుస్తున్నారండి. ఎక్కడ? చీకటే. వారి జీవితంలో చీకటి ఉంది, పాపం ఉంది, లోకం ఉంది. సినిమా థియేటర్లో వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? ఎందుకు చీకటి? కొన్నిసార్లు మీరు కొన్ని హోటల్స్కి వెళ్తే అక్కడ కరెంటు ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది అక్కడ లోపలంతా? ఎందుకు చీకటి అమ్మా? ఒకడు కూడా కనపడకూడదు. ఒకసారి మామ అల్లుళ్ళు ఒకే దానికి వెళ్ళారు హోటల్కి. వెనక కూర్చున్నారు పక్క పక్కనే. ఫోన్ చేస్తున్నాడంట, మామయ్య గారు ఎక్కడ ఉన్నారండి, నన్ను పికప్ చేసుకోవాలంటే, నేను పలానా హోటల్లో ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నానండి అన్నాడంట. టేబుల్ అంతే పక్క పక్కనే. మాంగారు తాగడానికి వచ్చాడు, అల్లుడు. మరి ఎందుకు అక్కడ అంటే కరెంట్ ఉండదు. ఉంటుంది కానీ ఎవడో మోకాలు కనిపించవు. వాక్యం ఎందుకు వచ్చిందంటే ఆ వాక్యములో, ఆ వెలుగులో నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరు దేవుని వాక్యం నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? వాక్యం. మీ వాక్యమే నన్ను బ్రతికించున్నాడు. వాక్యం నేర్చుకోండి. ఆయన అనుగ్రహించాడు, మీకు ఇస్తున్నాడు వాక్యాన్ని. కానీ దాన్ని ఏం చేయట్లేదు మనం. మూడోది చూద్దాం. మూడోది ఏంటి? 12 వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారు నీ నామమందు కాపాడితిని అంటాడు. మూడోది కాపుదల. లోకంలో సాతానుడు ఎవరిని మృంగుదునా అని వాడు వల వేసుకుని తిరుగుతున్నాడు. ఏం అవసరం లేదు. ఒక వ్యక్తి పడిపోవడానికి ఆ వల వేస్తే చాలు, ఏమైపోతాడు? ఒక మనిషి తప్పిపోవడానికి, పాపంలో నెట్టబడడానికి చాలా ఈజీగా. ఒక ఆయన యేసుప్రభు నమ్ముకోమని అన్నాడు. మేము అలా ఉండలేమండి, యేసుప్రభులా ఉండలేమండి అన్నాడు. మరి ఎలా ఉంటాడు? 10 రోజులు ఏదో డ్రెస్ వేసేసి, 10 రోజులు ఏదో చేసేది కాదు. నేను ఒక సబ్జెక్ట్ రాస్తున్నాను, దేవునికి దగ్గరగా ఉండడం అంటే ఏంటి. మనందరం ప్రభువుని నమ్ముకున్నాం, కానీ దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం? దేవునికి దగ్గరగా ఉన్నవాడి స్థితి వేరు ఉంటుంది, దేవునితో ఉన్నవాడి స్థితి వేరు ఉంటుంది. దేవునితో దగ్గరగా ఉన్నవాడు ఎలా ఆలోచిస్తారంటే, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను. అలాగ అనేక మంది నాతో పాటు ఏం చేయాలి? దేవునికి దగ్గరగా తీసుకొని రావాలి. వారిని కాపాడండి. మీ పిల్లలు ఉన్నారు, వారు లోకంలోకి వెళ్ళిపోతారే, వాళ్ళని కాపాడండి. వారిని దేవుడు భద్రం చేయాలని వారి గురించి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుప్రభు నేను నీ నా మనిషిదమ్మా ఉండగా ఆయన నామమందు కాపాడితిని, నేను వాళ్ళని భద్రపరిచాను. ఎలా భద్రపరిచాను? భద్రపరిచాడండి దేవుడు. భద్రపరిచిన తర్వాత లేఖనం నెరవేరినట్లు. ఎవడి నాశనపుత్రుడు అమ్మా? ఎవడి నాశనపుత్రుడు? యోధా. ఎవడాడు? యోధా. యేసుప్రభుని ఏం చేశాడు? నాశనపుత్రుడు వాడే. యేసుప్రభు నమ్మే నాశనపుత్రుడు తప్ప మరి ఎవడును. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు ఎలా నశించిపోయాడు? యేసుప్రభు నమ్మేసిన తర్వాత డబ్బులన్నీ దేవాలయం ఇసురుగొట్టి ఊరేసుకుని చచ్చిపోయాడు. వీడికి నాశనపుత్రుడు అని ఒక పేరు పెట్టారు.
వీడిని యేసుప్రభు ఎందుకు కాపాడలేదంటే వాడంతటా వాడే గొయ్యి తీసుకున్నాడు. దేవుడు మనంతటా మనం గొయ్యి తీసుకుంటే దేవుడు కాపాడ్డాం. ఒక ఆవిడకి గోడ నుంచి దుక్కెత్తుంది అనుకోండి, యేసుప్రభు వచ్చి అమ్మ గోడ దూకని చెప్పడం. నీకు కాపుదలు ఇస్తాడండి, ఒక కింద పడిపోయిన తర్వాత కాలు ఇరిగిపోకుండా దేవుడు ఏమైనా కాపాడగలరు తప్ప నిన్ను పడిపోమని దేవుడు చెప్పడం. పడిపోయినా చేయట్టుకుని పైకి లాగితే అది కూడా చేయడు, దేవుడు చేయడు. ఎందుకు తెలుసు? దేవుడు నాకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలని ఒక తపన తప్ప నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు దేవుడు అడ్డుకోలేదండి. దేవుడు చేయడాడతాడా? నువ్వు బైక్ మీద 90లో 80 వెళ్తుంటే ఆగుద్దా అమ్మా? నేను ఒక్కొక్కసారి డ్రైవింగ్ చేసేటప్పుడు మెల్లిగా వెళ్తుంటాను. ఎందుకు తెలుసా? ఏ టైంకైనా వెళ్ళొచ్చు. మనం తొందరపడిపోయి వెళ్ళిపోవాల్సిన సిటీ నువ్వు 70-80 వెళ్ళిపోయి ఎవరినో గుద్దీసి లేదా ఆడ మనల్ని గుద్దీసి దేవుడు నన్ను కాపాడలేదు చెప్పడం ఎందుకు? దేవుడు మనల్ని కాపాడలే. హల్లెలూయా, హల్లెలూయా. 4వది చూడండి, మహిమ దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడట? ఏమిచ్చాడు చెప్పండి? మహిమ ఇచ్చాడు. మీకు బాగా అర్థం చెప్తాను. మానవులు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఏం పొందట్లేదు? దేవుడు అనుగ్రహించు మహిమను. మరి యేసు ప్రభువు నేను మహిమ ఇచ్చాను అంటున్నాడు, నేను మహిమను అనుగ్రహించాను అంటున్నాడు. కానీ ఆ మహిమ మనకి ఏమవట్లేదు. ఆ మహిమ మనకి, ఆయన మహిమ. ఇందులో 5వ వచనం చదవండి, 17:5. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను. అంటే లోకం పుట్టి ముందు యేసుప్రభు గారు ఏముంది అమ్మా? యేసుప్రభు ఎప్పుడున్నాడు? లోకం పుట్టక ముందు ఉన్నాడా? లోకం పుట్టిన తర్వాత మధ్యలో పుట్టాడా? అమ్మా, మనం అప్పుడప్పుడు పాట పాడుతుంటాం. యేసుప్రభు దావీదు పట్టణం ముందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే 2500 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టాడు అని మనం ఏం చేస్తాం? పుట్టాడు అనుకుంటాం. కానీ యేసుప్రభు ఎప్పుడున్నాడు? లోకము పుట్టక మునుపు ఆయన ఎక్కడున్నాడు? మహిమలో. అక్కడ చదవండి, ఉంది కదా అక్కడ, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద. అది ఒకప్పుడు మహిమలో ఉన్నాడు ఆయన. అందుకే దేవుని స్వరూపం కలిగిన వాడై ఆయనతో దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకో. ఆయన దేవునితో సమానంగా ఉండేది విడిచిపెట్టేశాడు. ఇప్పుడు యేసుప్రభు ఎవరితో సమానుడు? తండ్రి అయిన దేవునితో సమానుడై ఉన్నాడు. మనందరము ఆ మహిమ పొందాలి. నా మహిమను మీకు ఇస్తాను, మీరు వెతకండి అంటాడు. అంతవరకు వెళ్తున్నారంటారు జనాలు. ఆదివారం గుడికి రావడమే కట్టం, శుక్రవారం గుడికి రావడమే కట్టం. ఎప్పుడు మహిమ వస్తుంది? నువ్వు దేవుని సొంత అంగలార్చి దేవుని మహిమను వెతికితే ఆ మహిమ మనకు దొరుకుతుంది. లేకపోతే 5వది 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉందును నీవు నాకు అనుగ్రహించిన వారు. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. అందరూ 2 చేతుల పైకి చెప్పండి. యేసు ప్రభువారు ఎక్కడుంటారో మనం కూడా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లోకంలో చాలా గుళ్ళు ఉన్నాయండి. ఆ గుడిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఉందా? మీరు ఎక్కడికంటే వెళ్ళండి, ఆ గుడిలోకి వెళ్ళే భాగ్యం లేదు. ఎక్కడి నుంచి చూసి ఇలా దర్శనం బాగా జరిగింది అని చెప్పుకోవడమే. గుళ్ళోకి వెళ్ళేది ఎందుకు? మన గుళ్ళోకి ఎవడైనా రావచ్చు, అంతేనా? మన గుళ్ళోకి ఎవడైనా రావచ్చు. గుడి అనేది ఒకడు వస్తే అపవిత్రం అయిపోయేది గుడి కాదు.
లేకపోతే ఈ జాతోడే రావాలి, ఈ జాతోడు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి చూడాలని ఇదేమీ లేదు. యేసుప్రభు ఎలాంటి దేవుడు తెలుసా? నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉండాలి. ఇది దేవుడు మనకి ఇస్తున్న భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు యేసుప్రభు గురించి తలుచుకున్నప్పుడు ఆయనతో మనం కూర్చుండబెట్టే భాగ్యము, ఆయన మనతో ఉండే భాగ్యం ఒక ఉన్నత భాగ్యం అండి. ఇది నేను మీకు ఇస్తానంటున్నాడు. మీరు నాతో ఉండాలి. నేను ఎక్కడ ఉంటానో మీరునో. లోకంలో మనకి ఎక్కువ అవకాశాలు భూమి మీద ఒకరితో ఉండడానికి దొరకదు. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చోగలరా? యా, లోపలికి వెళ్ళడానికే ఇది కదా. నేను ఒకసారి పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడుతూ క్రైస్తవ్యానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? క్రైస్తవ్యంలో యేసయ్య ఇచ్చిన గొప్పతనం ఏంటో తెలుసా? ఒక దళితుడు గుళ్ళోకి వెళ్ళని స్థితిలో ఉంటే, ఒక దళితుడైనా ఎవరైనా సరే ఒక దళితుడిని పోదారు చేసి పాస్టర్గా నిలవబెట్టింది బైబిల్, మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు చాలామంది దైవజనులలో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, బైబిల్లో వ్యత్యాసం అనేది లేదు. నేను ఎక్కడ ఉంటానో ఇది దేవుడు అనుగ్రహించిన భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అక్కడ కూర్చో, నువ్వు దూరంగా ఉండు అనేవాళ్ళు అంటారు. మిమ్మల్ని ఎప్పుడు అన్నా నమ్మాలగా? మీరు దూరంగా ఉండండి, అలా అక్కడ కూర్చోండి. మీరు వాళ్ళందరూ తాగండి ఎప్పుడన్నా అన్నానా? అమ్మానా? ఎందుకన్నారు? నేను బాగా అర్థం చేస్తాను. మా ఊర్లో చనిపోయిందిలేండి ఆవిడ, కరుణమ్మ గారు నాకు ఆవిడ ఉంటారు. వాళ్ళు రెల్లి కులస్తులు వాళ్ళు. నేను సేవకుడైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర చింత చెట్టు ఉంది. చింత చెట్టు మంచి వేసి దుప్పటేసారు. అయ్యో బాబు కూర్చుండని అప్పుడు సాయంత్రం 5-5:30 అవుతుంది. అప్పుడు ఇప్పుడంటే గ్యాస్లు వచ్చి, అప్పుడు గ్యాసులు లేవు కదా, పుల్లలు ఉంటే ఆ పుల్లలు పెట్టి చిటికలు పెట్టి వంట చేస్తుంది. అన్నం పొంగి వస్తుంది. గెంజి ఒక గ్లాసులోకి తీసింది ఆవిడ. అప్పుడు సేవండి గ్లాసులు ఉండి, ఇప్పుడు స్టీల్ అప్పుడు తక్కువ, సేవండి గ్లాసులు ఉన్నాయి. ఆ సేవండి గ్లాసులు తీసి ఒక దగ్గర అక్కడ పెట్టి అన్నం వంచేసింది ఆవిడ. తర్వాత గుడ్డ పట్టుకొని తీసుకొని చిన్న టేబుల్ మీద పెట్టి, బాబు మరి ఏమనుకోవద్దు, నీకు డ్రింక్ తెచ్చేవాళ్ళు లేరు. అప్పుడు గోల్డ్ స్పాట్ అని ఒక డ్రింక్ వచ్చేది. గోల్డ్ స్పాట్ ₹1.50 గోల్డ్ స్పాట్ డ్రింక్ ₹1.50. బాబు ఎవరు తెచ్చేవాళ్ళు లేరు, మరి మేము రెల్లి కులస్తులం కాబట్టి మా ఇంట్లో ఎవరు ఏమీ తాగురు తినరు, మరి మీరు సేవకులు అయ్యారు కదా, ఒకవేళ మీరు తాగుతానంటే ఇది తాగండి బాబు అని అందులో ఉప్పేసి పెరిగేసి నిమ్మకాయ వేసి ఇచ్చింది. తాగాల వద్దా అమ్మా? మేము అటువంటిది తాగము అన్నాను అనుకోండి, నేను సేవకుని అవుతానా? అప్పుడు చెప్పాను, నాకు అలాంటి అభ్యంతరం ఏం లేదమ్మా, నేను తాగుతాను. అయితే తాగండి బాబు అన్న. తాగిన తర్వాత ఆవిడ ఏమని తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అయ్యగారు మా ఇంట్లో గంజి తాగారు ప్రభువా, ఎవడో నా ఇంటికి వచ్చి గంజి తాగిన వాడు లేడని నేను యేసుప్రభు ముందు ఏం చెప్తాను? ఒక సాక్ష్యం చెప్తాను. మన కులం లేదు. యేసుప్రభు ఎక్కడుంటాడో మనము అక్కడే. ఆయన రాజు అయ్యి ఉన్నాడు కాబట్టి మనం ఎవరిమి? యువరాజులు. అందరు చెప్దాం యువరాజులు అండి. మన కిరీటం లేని రాజు, కిరీటాలు ఉన్నాయి మనకే, మన రాజులమే. మన స్టీఫెన్ పాస్టర్ గారు వచ్చారు కదా, స్టీఫెన్ పాస్టర్ గారు, ఆయన నేను వైజాగ్లో సేవ చేస్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు, అయిపోయింది, భోజనం పెట్టారు. వెళ్ళిపోయేటప్పుడు బాబు చిన్న విషయం అన్నారు. నేను అనుకున్నా ఏదైనా కానుకిస్తారేమో, చిన్న విషయం అని అనగానే ఏమనుకుంటా, సపోజ్ మీ ఇంటికి వచ్చిన అయ్యగారు ఆగండి అనేది అర్థం ఏంటి? ఏదో కానుకో లేదు ఏదో ఒకటి ఇస్తారు అంతే కదా.
బాబు చిన్న విషయం అనగానే నేను అనుకున్నాను ఇదే కారుకిస్తారేమో పాస్టర్ గారికి అందుకే ఆగమని అనుకో. మీరు ఏమిట్లు అన్నది, ఏమిట్లు మీరు ఏమిట్లు అంది అని అంటే మేము రాజులు అన్నాడు అంతే. ఎవరివి? మేమెవరివి? మా యేసయ్య రాజు, మేము కూడా యువరాజులమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు కులం ఉందా? ఈ రాజు గోత్రం ఉందా? ఏం లేదు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్య నా దగ్గరని నేను మీకు శాంతి కలుగు, ఇదే ఆయన మాట. కాబట్టి ఈరోజు యేసు ప్రభువారు ప్రార్థన ఏంటంటే వాక్యము వలన ఆయనలో మనము విశ్వాసం ద్వారా ఏకత్వం అవ్వాలి. ఎన్ని నేర్చుకున్నాం? 1 ఆయన మాట, 2 ఆయన మహిమ, 3 దేవుని వాక్యం, 4 కాపుదల. ఎక్కడ దేవుడు ఉంటే మనం అక్కడ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు మనం వద్దాం. ఆయన చేసిన ప్రార్థనలో ఆయనతో ఏకీభవించి ఏకమైండులాగున ప్రయత్నం చేద్దాం. అటుగా దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఆ పండుగ అందరూ లేచి నిలబడదాం.